అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చేవెళ్లలో జరిగినటువంటి ఘోర ప్రమాదము డ్రైవర్ యొక్క అతి నిర్లక్ష్యం కంటికి కనిపిస్తుంది. తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటన అందరినీ కలిచివేస్తుంది. ఎక్కడ ప్రమాదాలు జరిగినా ఈ డ్రైవర్ నిర్లక్ష్యము ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఘటనలో కూడా యాస్టీస్గా అదే జరిగింది. ఎక్కడికక్కడ సైనింగ్ బోర్డ్స్ని అంటే 30 స్పీడ్తోనే వెళ్ళాలి అని చెప్పేసి సైనింగ్ బోర్డ్స్ని ఏర్పాటు చేసినప్పటికీ డ్రైవర్లు అతి వేగంగా వచ్చి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎదుటి వచ్చినటువంటి వాహనాలలో ఉన్నటువంటి ప్రయాణికుల ప్రాణాలు పోవడానికి కూడా వాళ్ళే కారణమవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడికక్కడ అవగాహన కోసం బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు, అయినా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు డ్రైవర్? ఇక్కడ 30 km స్పీడ్ కనిపిస్తూ ఉంది. ఇదే 30 km స్పీడ్తో వెళ్ళుండేటైతే కనుక యాక్సిడెంట్ అయ్యి ఉండేది కాదు. ఒకవేళ యాక్సిడెంట్ ఛాన్సెస్ లెస్ ఉండేవి, ఒకవేళ అయినా కానీ ఇన్ని ప్రాణాలు పోయి ఉండేవి కావు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైవర్స్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. ర్యాష్ డ్రైవింగ్ వద్దు, ఓవర్ స్పీడింగ్ వద్దని. రెగ్యులర్గా లేజర్ గన్ తోటి ఓవర్ స్పీడింగ్ చేసే వెహికల్స్ని కూడా చాలాన్స్ రైజ్ చేయడం జరుగుతూ ఉంది. అయినా కానీ వాళ్ళు ఏదో విధంగా రూల్స్ నిబంధనలు పెట్టింది ఎందుకు అంటే పాటించడానికి. ప్రతి ఒక్కళ్ళు పాటిస్తే అందరూ కూడా రెగ్యులేషన్, అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి, అందరూ సమానంగా రీచ్ అవుతారనే ఉద్దేశంతో పెట్టింది. కానీ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మేమే ముందు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఓవర్ స్పీడింగ్ పోవడం వల్ల ఈ యాక్సిడెంట్ ఓవర్ స్పీడింగ్ తోటే అయ్యింది. సో ఇప్పటికైనా కానీ డ్రైవర్స్ అంతా కూడా వాళ్ళు ఓవర్ స్పీడింగ్ మానుకొని ఏదైతే ఎక్కడైతే ఎంత డిస్టెన్స్ ఎంత స్పీడ్ పోవాలని మార్కింగ్ ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు కూడా ఎందుకనంటే చాలా ప్రమాదాలు జరిగాయి. అటు కర్నూలు ఘటన కావచ్చు, లేకపోతే ఈ రోజు జరిగినటువంటి ఘటన కావచ్చు. ఓవర్ స్పీడ్ వెళ్ళేటువంటి టైంలో కనీసం వాళ్ళకి అవగాహన ఉండదా, ఇక్కడ స్పీడ్ ఆల్రెడీ లిమిట్ పెట్టారు అని చెప్పేసి? వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు లైసెన్స్ తీసుకునేటప్పుడే వాళ్ళకి అన్నీ కూడా సైన్ బోర్డ్స్ గురించి, ఏ సైన్ బోర్డు ఎలాంటి ఇండికేషన్ ఉంటుంది, ఏ సైన్ బోర్డు వల్ల ఏ కాషన్స్ ఉన్నాయనేది అన్నీ ప్రాపర్గా చెక్ చేసిన తర్వాతే లైసెన్స్ తీసుకుంటారు. కానీ చదువుకున్నప్పుడు ఏదైతే నేర్చుకున్నామో దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తలేము. లైసెన్స్ తీసుకోవడం వరకు అవన్నీ గుర్తుపెట్టుకొని ఆ తర్వాత వాటిని పాటించకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఇవన్నీ. అంటే ఈరోజు డ్రైవర్ నిర్లక్ష్యము 19 మంది ప్రాణాలు పోవడం కాదు, 19 కుటుంబాల్లో జీవితాంతం విషాదం నింపింది. ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ. ఒక కుటుంబంలో 3 ఉన్నారు. అట్లా 19 కుటుంబాలు ఈ రోజున మర్చిపోలేని రోజు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో అత్యంత విషాదకరమైనటువంటి రోజు అంటే ఇదే ఉంటుంది. 19 ఫ్యామిలీస్ ఎఫెక్టెడ్. రెగ్యులర్గా మీరు ఎక్కడొక చోట అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు, ఈ వాహనదారులు ఓవర్ స్పీడ్కి చలానాస్ వేస్తూ ఉంటారు. అంటే కేవలము వాళ్ళని మార్చడం కోసమే మీ ప్రయత్నం జరుగుతుంటుంది. కనీసం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యి ఉండి వాళ్ళలో అసలు మార్పు వస్తుందా? మేము ఎప్పుడన్నా అవేర్నెస్ క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే, మా టైం వీళ్ళు తినేస్తున్నారు అన్నెసరీ, మమ్మల్ని పంపించేస్తే మేము వెళ్ళిపోతాము, వీళ్ళు మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు ఈ ఎడ్యుకేషన్ అనే పేరు మీద, ఈ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ అనే పేరు మీద అనే తరీకాలో ఉంటుంది వాళ్ళది యొక్క పద్ధతులు. సో మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాము అందరికీ, డ్రైవర్స్ అందరికీ కూడా. ఎందుకనంటే మీ స్పీడ్ ముఖ్యం కాదు, ప్రాణాలు ముఖ్యం. చాలా చోట్ల మా ట్రాఫిక్ బోర్డ్స్ మీద అన్నిటి కూడా అదే రాయబడి ఉంటుంది, స్పీడ్ థ్రిల్స్ కిల్స్ అని. సో దాన్ని ఎన్నిసార్లు చదివినా కానీ మనం పట్టించుకోము. కాబట్టి దాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఫైనల్లీ బిగ్ టీవీ నుంచి, ఎందుకంటే మార్నింగ్ ఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నాన్ స్టాప్ ఎక్స్క్లూజివ్గా ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తున్నాం, అవేర్నెస్ కూడా మేము కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా అటు డ్రైవర్స్లో అవగాహన రావడానికి కేవలం పోలీసులు మాత్రమే ఈ కోచింగ్లు, కాకపోతే వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తే సరిపోతుందా, లేదంటే వాళ్ళకి అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉందనుకుంటున్నాను? వాళ్ళకి అవగాహన రావాలి. ఇది మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా దీన్ని ఒక ఎడ్యుకేషన్ కింద ట్రాఫిక్ రూల్స్ అండ్ రోడ్ అవేర్నెస్ ఇవి ఒక పాఠ్యాంశం కింద కూడా చేరిస్తే వాళ్ళకి లైఫ్ స్కిల్స్ కింద కూడా ఉపయోగపడతాయి. మీకు తెలుసా, అన్ని డెత్స్ కంటే రోడ్ యాక్సిడెంట్స్ డెత్స్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ దో మర్డర్స్ కానివ్వండి. కరోనా మహమ్మారి అప్పుడు అందరూ అనుకుంటారు ఏమనంటే, కరోనా మహమ్మారితోటి చనిపోయిన పబ్లిక్ తోటి పోల్చుకుంటే
రోడ్డు యాక్సిడెంట్ వల్ల అప్పుడు లాక్డౌన్లో ఉన్నటువంటి రోడ్డు యాక్సిడెంట్ వల్ల బతికున్న ప్రాణాలు ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఈక్వేషన్ చెప్తుంది రోడ్ యాక్సిడెంట్స్ ఎంతమంది ప్రాణాలని బలి తీసుకుంటుందనేది. అది డ్రైవర్స్ అందరిలో కూడా అవేర్నెస్ కావాలి. అది ఉన్నప్పుడే మనకి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వారి సంఖ్య ఇంకా ఎక్కువ అని చెప్పారు. అంటే రెగ్యులర్గా జరిగేటువంటి ఇన్సిడెంట్లో చాలా వరకు రోడ్డు ప్రమాదాలలో చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందని కూడా ఎగ్జాంపుల్ చెప్తూ ఒక అవగాహన అయితే మాత్రం కల్పిస్తున్నారు. ఇందులో బిగ్ టీవీ పర్టికులర్గా చెప్పాలనుకుంటున్నది ఏంటి అని అంటే, ఏ ప్రయాణికుడు కూడా, అంటే ఏ వాహనాన్ని నడిపే వ్యక్తి అయినా సరే, మన ప్రాణాలతో పాటు ఎదుటి వాళ్ళ ప్రాణాలు మన ఇంట్లో మన కోసం మన కుటుంబం ఎదురు చూస్తుంది అని ఒక్క ఆలోచన ఉంటే అలా ఓవర్ స్పీడ్ వెళ్లకుండా ఉంటారు, ఎవరికి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అని చెప్పే ప్రయత్నమే బిగ్ టీవీ చేస్తుంది. కెమెరామెన్ పరశురామ్తో సుజాత చెవెల్ల.